హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో క్రెడిట్ కార్డ్స్ అన్బాక్సింగ్, దాని యొక్క ప్రోస్ కాన్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. అలానే ప్రైవేట్ సెక్టార్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మరొక కార్డుతో మీ ముందుకు వచ్చాను. అదే హెచ్డిఎఫ్సి రెగాలియా క్రెడిట్ కార్డ్ అండి. దీని యొక్క ప్రోస్ కాన్స్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పోలిస్తే ఈ క్రెడిట్ కార్డు యొక్క నా రేటింగు, అలానే ఇతర బ్యాంక్స్తో పోలిస్తే హెచ్డిఎఫ్సి రెగాలియా క్రెడిట్ కార్డు యొక్క రేటింగ్ టోటల్గా ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా చివరి వరకు వీడియో చూడండి. ఒక్కసారి దీని యొక్క ప్రోస్ కాన్స్ అలానే నా వైపు కంక్లూజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూద్దాము ఒకసారి. ఈ హెచ్డిఎఫ్సి రెగాలియా కార్డులో మెయిన్ ఫీచర్స్ చూద్దాము. ఫీచర్స్ అయిపోయిన తర్వాత ప్రోస్ కాన్స్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ ఫీచర్స్ ఏంటో చూద్దాము వన్స్. ఈ కార్డులో జాయినింగ్ కానీ యాన్యువల్ ఫీజు కానీ 2500 రూపీస్ ఉంటుందండి, ప్లస్ 18% జిఎస్టీ ఉంటుంది. రెన్యువల్ ఫీజు వచ్చేసి సేమ్ ఫీజు ఉంటుందండి, 2500 ప్లస్ కరెంట్ జిఎస్టీ 18%. ఈ జిఎస్టీ బేస్ చేసుకొని మనం రెన్యువల్ ఫీజు ఉంటుంది. కాకపోతే ఈ రెన్యువల్ ఫీజు మీకు మాఫీ కావాలంటే ఇయర్లీ మీరు 3 లక్షల వాటికి స్పెండ్ చేస్తే ఈ రెన్యువల్ ఫీజు అనేది మాఫీ అవుతుంది. కానీ మీరు ఇయర్లీ 3 లక్షల కన్నా తక్కువ షాపింగ్ చేశారు పర్ యానంకి వచ్చేసి, అప్పుడు మీకు ఈ రెన్యువల్ ఫీజు అనేది అప్లికేబుల్ అవుతుంది. ఆ ఫీజుకి అప్లికేబుల్ అయిన వాళ్లకు మాత్రమే వెల్కమ్ బోనస్ కింద 2500 క్రెడిట్ పాయింట్స్ అనేది మీకు క్రెడిట్ అవుతాయి. ఎవరికి పేమెంట్ ఎవరైతే 2500 రూపీస్ పే చేశారో 1 ఇయర్లో 3 lakhs కన్నా తక్కువ షాపింగ్ చేసి వాళ్లకు మాత్రమే 2500 రివార్డ్ పాయింట్స్ అనేది క్రెడిట్ అవుతాయి. రివార్డ్ పాయింట్ వాల్యూ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్. ఏవైతే ఆన్లైన్ కానీ ఈ కామర్స్ కానీ అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ కానీ, ఆఫ్లైన్లో వచ్చేసి వాకిన్ స్టోర్స్ కానీ, ఇంకేదైనా పిఓఎస్ మిషన్స్, పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ స్వైపింగ్ కానీ, ఇవన్నీ చూసుకుంటే ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్లో మీరు ఇయర్లీ 5 lakhs స్పెండ్ చేస్తే మీకు 10,000 రివార్డ్ పాయింట్స్ అనేది క్రెడిట్ అవుతుంది. 10,000 రివార్డ్ పాయింట్స్ అనేది ఎప్పుడు 5 లక్షల వరకు మీరు పర్ యానం స్పెండ్ చేస్తే. లేదు పర్ యానం వచ్చేసి మీరు 8 లక్షలు అంటే 8 lakhs వాటికి మీరు షాపింగ్ చేశారనుకోండి, 8 lakhs ఏమో మీకు 10,000 రివార్డ్ పాయింట్స్తో పాటు అడిషనల్గా 5,000 రివార్డ్ పాయింట్స్ అనేది కూడా క్రెడిట్ అవుతుంది. ఇక చూసుకుంటే ప్రతి 150 రూపాయలకి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్కి 4 రివార్డ్ పాయింట్స్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది. ప్రతి 150 రూపాయలకు కౌంట్ చేసుకోవాలండి, 4 రివార్డ్ పాయింట్స్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇంక్లూడింగ్ మీరు పే చేసే ఇన్సూరెన్స్ కానీ, యూటిలిటీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, రెంట్ పేమెంట్స్ కానీ. అంటే ఈ మధ్య చాలా మంది క్రెడిట్ కార్డు ఉపయోగించి మంత్లీ రెంట్ పేమెంట్స్ కూడా చేస్తున్నారు. ఆ పేమెంట్స్ మీద కూడా ఈ రివార్డ్ పాయింట్స్ అనేది క్రెడిట్ అవుతుంది. ప్రతి 150 రూపాయలకు 4 రివార్డ్ పాయింట్స్. ఫోర్త్ పాయింట్, డైనౌట్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ అప్లికేషన్ కానీ లేదా డైనౌట్ పాస్పోర్ట్ అని మీకు ఈ రెగాలియా కార్డులో ఇష్యూ చేయడం జరుగుతుందండి. మీరు అప్పుడు డైనౌట్ అప్లికేషన్ వేసుకొని ఏ రెస్టారెంట్స్ ఈ డైనౌట్ పాస్పోర్ట్ అప్లికేబుల్ అవుతుందో చూసుకోవచ్చు. ఈ డైనౌట్ యాప్లో ఉన్న అన్ని రెస్టారెంట్స్కి ఈ డైనౌట్ పాస్పోర్ట్ అనేది ఎలిజిబుల్ అండి. కాకపోతే ఈ డైనౌట్ పాస్పోర్ట్ అనే మెంబర్షిప్ ఏదైతే వ్యాలిడ్ 3 months ఉంటుంది, ఈ మెంబర్షిప్ రావాలంటే ఒక కండిషన్ ఉందండి. మీరు జనవరి నుంచి మార్చ్ వరకు 75K 75,000 జనవరి నుంచి మార్చ్ వరకు మీరు స్పెండ్ చేస్తే ఆ 3 monthsలో ఇయర్లీ ఆ 3 months మాత్రమే స్పెండ్ చేస్తే ఇయర్లీ 3 months వ్యాలిడ్ అయ్యే డైనౌట్ పాస్పోర్ట్ అనే మెంబర్షిప్ అనేది ఫ్రీగా మీకు ఈమెయిల్ కానీ మెసేజ్ కానీ రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్స్లో ఫుడ్ ఐటమ్స్ మీరు డైనౌట్ అప్లికేషన్ ద్వారా ఉన్న రెస్టారెంట్స్కి విజిట్ చేసినప్పుడు ఫ్లాట్ 25% బిల్ మే డిస్కౌంట్ ప్లస్ 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. 0 కన్వీనియన్స్ ఫీజు ఉంటుంది మీ బిల్ మీద. 2000 ప్లస్ రెస్టారెంట్స్ ఇంక్లూడింగ్ 5 and 4 stars కూడా ఉన్నాయండి. 4 and 5 stars యొక్క రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్, అవి కూడా 2000 ప్లస్ రెస్టారెంట్స్ ఈ డైనౌట్ అప్లికేషన్లో ఉన్నాయి. 1+1 బఫెట్, 200 రెస్టారెంట్లు పైగా 1+1 బఫెట్ ఉంది. అంటే మీరు ఏదైనా ఒక డ్రింక్ తీసుకుంటే డ్రింక్ ఫ్రీ, సేమ్ ఈక్వల్ వాల్యూ గలది. ఒక బిర్యానీ తీసుకుంటే సేమ్ ఈక్వల్ వాల్యూ గల బిర్యానీ, లేదా ఒక ఫుడ్ ఐటమ్ ఏదైనా తీసుకుంటే సేమ్ వాల్యూ గల ఫుడ్ ఐటమ్ ఫ్రీ ఉంటుంది. ఇది 1+1 బఫెట్ అని
కండిషన్ ఏంటంటే మీరు ఇయర్లీ జనవరి టు మార్చ్ మధ్య మాత్రమే 75,000 స్పెండ్ చేస్తే ఈ డైనౌట్ పాస్పోర్ట్ వచ్చింది. న్యూ ఇయర్, క్రిస్మస్, వ్యాలంటైన్స్ డే ఈ 3 రోజులు మాత్రం ఈ పాస్పోర్ట్ ఎలిజిబుల్ ఉండదండి. ఈ 3 రోజులతో పాటు ఏదన్నా ఆ హోటల్లో ఏదన్నా థీమ్ పార్టీస్ అలాంటివి జరిగేటప్పుడు కూడా ఈ డైనౌట్ పాస్పోర్ట్ అనేది ఎలిజిబుల్ ఉండదు. ఇక చూసుకుంటే దానికి సంబంధించిన డైనౌట్ అప్లికేషన్ సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ ఇక్కడ నోట్ చేసా 8527272727. మీరు దేని యొక్క డైనౌట్ అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వర్షన్ మొబైల్స్ లో దొరికింది. లేదంటే మీరు వీళ్ళ యొక్క వెబ్సైట్ విజిట్ చేసైనా ఈ పాస్పోర్ట్ మెంబర్షిప్ కలిగి ఉంటే వాడుకోవచ్చు. ఈ కార్డులో మెయిన్ ఫీచర్ ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఫీచర్. ఇక ఈ హెచ్డిఎఫ్సి రెగాలియా క్రెడిట్ కార్డులో 5th పాయింట్ వచ్చేసి రివార్డ్ పాయింట్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ బ్యాంకు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నా వన్స్ మీరు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కానీ అంటే వాకిన్ వచ్చిన ఎగ్జిక్యూటివ్ కానీ లేదా కస్టమర్ కేర్కి కాల్ చేసి కానీ లేదా బై వాకిన్ బ్యాంకుకి వెళ్ళి కానీ ఆ క్రెడిట్ కార్డు ఏ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డు ఇష్యూ చేస్తున్నారు, దాని నేము, దాని రివార్డ్ పాయింట్ వాల్యూ తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని మన ఛానల్లో ప్రతి క్రెడిట్ కార్డుని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ హెచ్డిఎఫ్సి రెగాలియా క్రెడిట్ కార్డులో చూసుకుంటే ఆర్పి వాల్యూ అంటే రివార్డ్ పాయింట్ యొక్క వాల్యూ మీరు క్యాష్గా కన్వర్ట్ చేసుకుంటే 0.20 పైసా అండి. అంటే 20 పైసలుగా కన్వర్ట్ అవుతుంది. మీకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకుంటే ప్రతి 150 రూపాయలకి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ 4 రివార్డ్ పాయింట్స్ 4 రివార్డ్ పాయింట్స్ వస్తాయని ఇంతకుముందే మనం 3rd పాయింట్ కింద చెప్పుకున్నాము. ఈ 5th పాయింట్లో వచ్చేసి రివార్డ్ పాయింట్ వాల్యూ చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడ రివార్డ్ పాయింట్స్ అనేది క్రెడిట్ కావు, మీరు ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ స్టేషన్లో మీరు ఆ వెహికల్స్ ఫిల్ చేసుకున్నప్పుడు మీకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ రావు. అలానే ఈజీ లేదా స్మార్ట్ ఈఎంఐగా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కొన్నప్పుడు దాన్ని ఈజీ ఈఎంఐ లేదా స్మార్ట్ ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే కొన్నప్పుడు కానీ తర్వాత కానీ మీకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ రావండి. అలానే చూసుకుంటే ఈ వాలెట్స్ ఈ మధ్య క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి చాలా మంది వాలెట్స్ లోడింగ్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వాలెట్స్ ఏవి కానీ మీరు ఆ అమౌంట్ క్రెడిట్ కార్డ్ యొక్క అమౌంట్ ఉపయోగించి లోడ్ చేయడం వల్ల మీకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ రావు. సో ఈ 4 ఆప్షన్స్ వదిలేస్తే మిగతా అన్ని కండిషన్స్ లో మీకు ప్రతి 150 రూపాయలకి 4 రివార్డ్ పాయింట్స్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇక చూసుకుంటే 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 0.35 పైసా. ఎప్పుడు ఇది మీరు క్యాష్ గా కాకుండా ఓచర్ గా గాను ఏదైనా ప్రోడక్ట్ ఆన్లైన్ పర్చేజ్ చేయడానికి కన్వర్ట్ చేసుకున్నప్పుడు అది దేంట్లో స్మార్ట్ బై hdfcbank.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి, కొన్ని వేల ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రోడక్ట్స్ కానీ బిల్ పేమెంట్స్ కానీ చాలా ఉంటాయి. దాని ఆ విధంగా ఓచర్గా కన్వర్ట్ చేసుకుంటే దాని యొక్క రివార్డ్ పాయింట్ వాల్యూ 35 పైసలుగా మారుతుంది. మీరు క్యాష్గా కన్వర్ట్ చేసుకుంటే 20 పైసలు. ఇక ఎయిర్ మైల్, చాలా మంది ఫ్లైట్స్ టికెట్స్ కూడా ఈ రోజుల్లో కామన్ గా కొంటూ ఉంటారు. సో ఎయిర్ టికెట్స్ అనేది ఎయిర్ మైల్ పాయింట్స్ ద్వారా కూడా కొనొచ్చు. ఈ హెచ్డిఎఫ్సి రెగాలియా క్రెడిట్ కార్డు యొక్క రివార్డ్ పాయింట్స్ ని ఎయిర్ మైల్ పాయింట్స్ గా కన్వర్ట్ చేయొచ్చు. 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.5 పైసాగా కన్వర్ట్ అవుతుంది. 8 టికెట్స్ పర్చేజ్ చేసేటప్పుడు మాత్రమే దాని వాల్యూ అనేది 50 పైసలుగా మారుతుంది. ఇక రివార్డ్ పాయింట్ యొక్క రిడక్షన్ అంటే మీరు రివార్డ్ పాయింట్ ఏదైనా కస్టమర్ కేర్ కాల్ చేసి కానీ లేదా మీరు ఆన్లైన్ కానీ రివార్డ్ పాయింట్స్ ని క్యాష్ లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే క్యాష్ లో మాత్రమే, ఓచర్ గా ప్రోడక్ట్ గా కాదు, క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే హెచ్డిఎఫ్సి ఏ క్రెడిట్ కార్డ్ కైనా దాదాపుగా హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ మెజారిటీ బ్యాంక్స్ లో 99 ప్లస్ 18% జిఎస్టీ ఉంటుందండి. కొన్ని బ్యాంక్స్ కి అయితే ఈ రిడక్షన్ ఛార్జెస్ ఉండవు. కొన్ని థర్డ్ పార్టీ క్రెడిట్ కార్డ్స్ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, వాటిలో రిడక్షన్ ఛార్జెస్ ఉండవు. ఇక రివార్డ్ పాయింట్ యొక్క వ్యాలిడిటీ అంటే వ్యాలిడ్ టైం ఉంటుందండి. రివార్డ్ పాయింట్స్ కి 2 years ఉంటుంది. మీకు వచ్చిన ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎర్నింగ్ ద్వారా రివార్డ్ పాయింట్స్ అనేది 2 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. 2 years లోపే మీరు ఆ పాయింట్స్ ని ఎన్కాష్ చేసుకోవడం, ఏదైనా ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయడం అనేది చేయాలి. 2 years తర్వాత పాయింట్స్ అనేది కొలాప్స్ అవుతాయి ఆటోమేటిక్ గా. సో 2 years లోబడి ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ఫ్యూయల్, ఈజీఎంఐ, స్మార్ట్ ఈఎంఐ, ఈ వాలెట్ కాకుండా మిగతా అన్నిటికి ప్రతి 150 రూపాయలకి 4 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. క్యాష్ కి అయితే 20 పైసా, మీకు ఓచర్ ప్రోడక్ట్ అయితే 35 పైసా, ఎయిర్ మైల్ పాయింట్స్ కి అయితే 50 పైసాగా 1 రివార్డ్ పాయింట్ అనేది కన్వర్ట్ అవుతుంది. రెగాలియా క్రెడిట్ కార్డ్ లోనే మెయిన్ ఫీచర్స్ 9th పాయింట్ అండి, ఫ్యూయల్
ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో పెట్రోల్, డీజిల్, సిఎన్జి సంబంధించిన గ్యాస్ స్టేషన్లో మీరు ఈ కార్డు ఉపయోగించి బిల్లింగ్ చేసుకున్నప్పుడు మినిమం 400 నుంచి మాక్సిమం 5000 మధ్య బిల్లింగ్ ఉండాలండి. పర్ స్టేట్మెంట్ అంటే పర్ మంత్ వచ్చేసి మీకు 500 వీవర్ వస్తుంది. అంటే మీకు బిల్లింగ్ సైకిల్ వచ్చేసి 400 నుంచి 5000 మధ్య ఉన్న బిల్స్ మీద మాత్రమే పర్ ట్రాన్సాక్షన్ 1% అనేది సర్చార్జ్ వీవర్ అవుతుంది. మాక్సిమం వచ్చేసి పర్ మంత్ పర్ స్టేట్మెంట్ కి వచ్చేసి 500 రూపీస్ అనేది మీకు డిస్కౌంట్ రూపం అంటే తగ్గింపు రూపంలో వస్తుంది. కానీ మనం ఆ రోడ్డు మీద చాలా వరకు ప్రైవేట్ లేదా గవర్నమెంట్ పెట్రోల్ పంప్స్ ఉంటున్నాయండి. గవర్నమెంట్ కి సంబంధించిన పెట్రోల్ పంప్స్ అయితే 1% సర్చార్జ్ ప్లస్ జిఎస్టీ ఉంటుందండి. ప్రైవేట్ సెక్టర్ కి సంబంధించిన పెట్రోల్ పంప్స్ అయితే 2.5% సర్చార్జ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. వీటికి సంబంధించిన సర్చార్జ్ మాత్రమే ఈ హెచ్డిఎఫ్సి రెగాలియా కార్డు ఉపయోగించినప్పుడు ఈ విధంగా మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ లోబడి ట్రాన్సాక్షన్ జరగాలి. 10th పాయింట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్. ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తారో డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్కి సంబంధించి ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ అనేది చాలా వాటికి ఉంటుంటారు అండి. రైల్వే స్టేషన్లో కూడా లాంజ్ యాక్సెస్ ఉంటాయి. అలానే ఈ మధ్య పెద్ద పెద్ద టెర్మినల్స్, బస్ టెర్మినల్స్ లో కూడా లాంజ్ యాక్సెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ సంబంధించి నేను చెప్తున్నా, విత్ ఇన్ ఇండియా మీరు ఏదైనా విత్ ఇన్ ఇండియా ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళినప్పుడు డొమెస్టిక్ ఇంటర్నేషనల్ యొక్క లాంజ్ యాక్సెస్ ఇయర్లీ 12 వరకు వాడుకోవచ్చు అండి ఈ కార్డు ఉపయోగించి ఫ్రీగా. అవుట్ సైడ్ ఇండియా వెళ్ళినప్పుడు 6 విజిట్స్ అంటే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫ్రీగా 6 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ ప్రోగ్రామ్ లో ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అనేది క్రెడిట్ కావు. ఒకవేళ మీకు డొమెస్టిక్ కు సంబంధించిన లేదా ఇండియాలో ఇంటర్నేషనల్ సంబంధించి 12 అయిపోయినా అవుట్ సైడ్ 6 అయిపోయినా ప్రతి ఒక్క విజిట్ కి ఆ లిమిట్ దాటిపోతే $US అప్పుడు రేట్ ప్రకారం $27 ప్లస్ జిఎస్టీ మీరు పే చేయాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ వాడుకోవాలి. ఇక 11th పాయింట్ ఓవర్ డ్యూ. ఈ కార్డు ఉపయోగించి 11th పాయింట్ ఓవర్ డ్యూ గానీ మీరు కార్డు యొక్క బిల్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ బిల్ అమౌంట్ దాటిపోయి కూడా మీరు పేమెంట్ చేయలేదనుకోండి, సో పర్ మంత్ వచ్చేసి 3.4%, పర్ యానం వచ్చేసి 41.88% అనేది పెనాల్టీ పడింది. క్రెడిట్ కార్డు మీద డ్యూ ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇది అవగాహన ఉంటుంది. కాకపోతే కార్డు టు కార్డు స్లైట్లీ వేరియేషన్ ఉంటే దాదాపు మెజారిటీ ఇవే ఛార్జెస్ ఉంటాయి. 50,000 పైన మీరు బిల్లింగ్ అని ఆపారనుకోండి 1,300 రూపీస్ పెనాల్టీ ఉంటుంది. 10,000 పైన అబౌవ్ కానీ బిల్లింగ్ ఆపితే 750 రూపీస్ అనేది పెనాల్టీ ఉంటుందండి. 12th పాయింట్ వచ్చేసి ఏటీఎం విత్డ్రాయల్. మీకు ఏదైనా అర్జెంటు మనీ అవసరం పడి చేతిలో అందుబాటులో పోయి చాలా మంది క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎంలో మనీ విత్డ్రా చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు క్యాష్గా విత్డ్రా చేసినప్పుడు మినిమం 500 రూపీస్ పెనాల్టీ లేదంటే 2.5% అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం మీరు తీసుకున్న అమౌంట్ మీద చేయడం జరుగుతుంది. ఇక చూసుకుంటే ఈ మనీ విత్డ్రాల్ చేసుకున్నందుకు పెనాల్టీతో పాటు 100 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజుగా కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక 13th పాయింట్ మనీ ట్రాన్స్ఫర్. ఎవరైతే క్రెడిట్ కార్డు ఉపయోగించి ఆ బ్యాంక్ అకౌంట్స్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్ మీద 1% పెనాల్టీ ఆఫ్ ది మనీ, అంటే మీరు ఎంతైతే చేసుకున్నారో దాని మీద 1% పెనాల్టీ ప్లస్ 2.5% అడ్వాన్స్ ఫీజు ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీరు తీసుకున్న మనీ మీద 1% పెనాల్టీతో పాటు 2.5% అడ్వాన్స్ ఫీజుగా ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు జరుగుతాయండి. ఏది మీరు బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ కార్డు ఉపయోగించి మనీ ఈ క్రెడిట్ కార్డు ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కార్డ్ టు కార్డు వేరీ ఉంటాయండి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక 14th పాయింట్ కార్డ్ రీప్లేస్మెంట్. మీరు ఈ కార్డు సరిగా స్వైప్ కాకపోయినా కార్డు సరిగా ఎక్కడైనా ఆన్లైన్ ఆఫ్లైన్ సరిగా ట్రాన్సాక్షన్ జరగకపోతే పిఓఎస్ ఏదైతే పాయింట్ ఆఫ్ సేల్స్ దగ్గర స్వైపింగ్ సరిగా జరగకపోతే కార్డ్ రీప్లేస్మెంట్ మాత్రం 100 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఫ్రీగా ఇష్యూ చేయరు. నెక్స్ట్ చూసుకుంటే 15th 15 పాయింట్ ఓవర్ లిమిట్ ఫీజు. మీరు కార్డ్ లిమిట్ కన్నా ఏదైనా కొద్ది అమౌంట్ అనుకోకుండా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మినిమం 550 రూపీస్ ఆర్ లేదా 2.5% అనేది పెనాల్టీ చేయడం జరుగుతుంది. ఏ కార్డ్ అయినా ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి రెగాలియా కార్డు 5 lakhs లిమిట్ ఉందనుకోండి, 5 lakhs కన్నా ఇంకొక 20,000 అనేది ట్రాన్సాక్షన్కి ఎలో చేసింది, దాన్ని ఓవర్ లిమిట్ అంటారు. ఆ ఓవర్ లిమిట్ ఫీజు అనేది
ఈ విధంగా పడింది. మీరు అనుకోకుండా 5 lakhs దాటి అనుకోకుండా స్వైప్ చేసినప్పుడు చాలా మంది అమౌంట్ ఎంత ఉందో చూసుకోకుండా స్వైప్ చేస్తారు. స్వైప్ చేసి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కార్డు మీద ఒక 20% లేదంటే 10% బ్యాంక్ అలో చేస్తుంటాయి. అంటే కస్టమర్ ప్రతి కార్డుకి ఈ విధంగా ఓవర్ లిమిట్ అనేది తెలియకుండా ఉంటుంది. సో మీరు స్వైప్ చేసినప్పుడు ఈ విధంగా ఛార్జెస్ పెనాల్టీ అనేది చేయడం జరుగుతుంది. అందుకని ఏదైనా మీరు లిమిట్ దాటి క్రెడిట్ కార్డు యూజ్ చేయకండి, చేస్తే ఈ పెనాల్టీకి సిద్ధంగా ఉండాల్సి ఉంది. ఇక 16th పాయింట్, ఈఎంఐ కన్వర్ట్. మీరు ఈ కార్డు ఉపయోగించి ఏదైనా ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే ఆన్లైన్ కానీ లేదా ఆఫ్లైన్ కానీ, ఆన్లైన్ జీరో కాస్ట్ ఈఎంఐ అయితే అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ లోబడి పనిచేసేది. అలా కాకుండా తీసుకున్నప్పుడు మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి ప్రోడక్ట్ కొన్న తర్వాత ఈఎంఐ కన్వర్ట్ చేయమండి. ప్రాసెసింగ్ ఫీజు కింద 799 రూపీస్ ప్లస్ జిఎస్టీ అండి, కరెంట్ జిఎస్టీ ప్రకారం. ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి స్టార్టింగ్ 14% అండి, 14% పర్ యానం వచ్చేసి. మినిమం 2,500 రూపాయల ట్రాన్సాక్షన్ అమౌంట్ ఉండాలి. దాని మీద మాత్రమే ఈఎంఐ కన్వర్ట్ చేయగలుగుతారు. 6 to 36 months అనేది ఎలిజిబుల్ ఉంటుంది. ఈ కార్డు యొక్క ఈఎంఐ 6 to 36 months అనేది ఎలిజిబుల్ ఉంటుంది. 17th పాయింట్ వచ్చేసి ఆటోపే చెక్ బౌన్స్. మీరు క్రెడిట్ కార్డు యొక్క పేమెంట్స్ ఎవ్రీ మంత్ గుర్తుపెట్టుకోవడం కష్టం ఉండి నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉన్నప్పుడు ఆటోపే మీ నెట్ బ్యాంకింగ్లో, శాలరీ అకౌంట్లో, ఇంకేదైనా వాలెట్లో ఆటోపే పెట్టుకున్నప్పుడు మీరు ఆటోపే టైంకి ఆ డేట్కి అమౌంట్ కానీ మీ సఫిషియంట్ ఫండ్స్ కానీ అకౌంట్లో లేకపోతే, లేదు మీరు చెక్ డిపాజిట్ చేశారు క్రెడిట్ కార్డు యొక్క పేమెంట్కి, అవుట్ స్టేషన్ చెక్ కానీ లేదంటే లోకల్ చెక్ కానీ డిపాజిట్ చేశారు ఏటీఎంలో కానీ లేదా బై వాక్ వెళ్ళి బ్యాంక్లో కానీ, ఆ టైంకి వచ్చేసి చెక్ బౌన్స్ కానీ జరిగిందనుకోండి, పేమెంట్ లేకపోయి సఫిషియంట్ ఫండ్స్ లేక 500 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ అనేది ఈ కార్డుకు సంబంధించి పెనాల్టీ ఛార్జెస్ చేయడం జరుగుతుంది. ఇక 18th పాయింట్, కాంటాక్ట్లెస్ పిఓఎస్ టెర్మినల్స్ లో పేమెంట్స్ అండి. మీరు ఎక్కడ డిమార్ట్ కానీ ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు పిఓఎస్ స్వైపింగ్ మిషన్ దగ్గర మీరు స్వైప్ చేయకుండా ఎనేబుల్డ్ ఉంటాయి ప్రతి క్రెడిట్ కార్డులో, చిప్ ఎనేబుల్డ్. సో మీకు ఎన్ఎఫ్సి మీ మొబైల్లో కానీ లేదా మీ క్రెడిట్ కార్డులో ఎన్ఎఫ్సి ఉంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఆ ఎన్ఎఫ్సి ఫీచర్ ద్వారా మీరు ప్రతి ట్రాన్సాక్షన్ 5,000 ఆర్బీఐ ఈ మధ్య అప్గ్రేడ్ చేసిందండి కొత్తగా, అంటే కొంచెం పొడిగించిన అమౌంట్ అప్ టు 5,000 వాటికి కాంటాక్ట్లెస్ పేమెంట్, ఎలాంటి పిన్ ఎంట్రీ లేకుండా మీరు క్రెడిట్ కార్డు అంటే పిఓఎస్ మిషన్కి ఒక 10 సెంటీమీటర్స్ దూరం పెట్టి చూపిస్తే మీకు ఆటోమేటిక్ పేమెంట్ అనేది డిడక్షన్ జరుగుతుంది. ఇది పర్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 5,000 వరకు మాత్రమే, అంతకన్నా దాటితే మాత్రం కార్డు స్వైప్ చేయాలి. ఇదే కార్డులో ఇన్సూరెన్స్ కవర్, ఈ కార్డుకు సంబంధించి ఇన్సూరెన్స్ ఉందండి. దానికోసం ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం, ఎలాంటి మీకు ప్రమేయం లేకుండా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ సైబర్ కానీ లేదంటే ఇంకేదన్నా మీకు తెలియకుండా ఎవరైనా వాడినా కానీ మీ కార్డు యొక్క ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు జీరో లయబిలిటీ ఉంటుందండి, అప్ టు 9 lakhs వరకు. అంటే మీరు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇమీడియట్లీగా కస్టమర్ కేర్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది, ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. 1 week లోపు ఎఫ్ఐఆర్ అడిగితే ఎఫ్ఐఆర్ కాపీ సబ్మిట్ చేయాలి. అప్ టు 9 lakhs వరకు మీకు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ మీద ఇన్సూరెన్స్ అనేది కవర్ అయింది. అప్పుడు జరిగిన ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ఎంత ఉంటే అంత అమౌంట్కి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. యాక్సిడెంటల్ ఎయిర్ డెత్, ట్రావెల్కి సంబంధించి ఎయిర్ టికెట్, విమానం టికెట్ మీరు కొని ఇదే క్రెడిట్ కార్డు ఉపయోగించి టికెట్ కొన్నప్పుడు మాత్రమే అనుకోకుండా ప్రమాదం జరిగి మీరు చనిపోతే 1 crore ఇన్సూరెన్స్ అనేది ఈ కార్డు మీద క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలా మందికి ఇలాంటివన్నీ తెలియదండి, కార్డ్స్ తీసుకుంటారు వాడతారు. అందుకే నేను డీటెయిల్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎండ్ వరకు చూడండి నా వీడియోని, ప్రతి పాయింట్ టు పాయింట్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్గా అర్థం అవుతుంది. ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్, మీరు అబ్రాడ్ వెళ్ళారు, ఓవర్సీస్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు అనుకోకుండా క్యాష్ లేకపోతే హాస్పిటల్ పర్పస్ ఎమర్జెన్సీ మీ వరకు హెల్త్ బాగాలేకపోతే అప్ టు 50 lakhs అంటే 15 లక్షల వరకు మీరు ఎమర్జెన్సీ బేస్ మీద ఈ కార్డులో యూజ్ చేసుకోవచ్చు. ఇక నామినీ ఫెసిలిటీ కూడా ఉందండి. ఒక అనుకోకుండా ఏదైనా యాక్సిడెంటల్ డెత్ జరిగితే నామినీ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు ఈ కార్డుకి ఈ అమౌంట్ క్లెయిమ్ జరగడానికి. ఇక ఈ ఇన్సూరెన్స్ చూస్తుంది మాత్రం హెచ్డిఎఫ్సి ఎర్గో కంపెనీ వాళ్ళండి. మీరు దేని యొక్క ఇన్సూరెన్స్ ప్రాసెస్ మొత్తం హెచ్డిఎఫ్సి ఎర్గో వాళ్ళు చూస్తారు. ఇక 20th పాయింట్, ఈ క్రెడిట్ కార్డు సంబంధించి డ్యూ డేట్ అనేది ఎవ్రీ మంత్ 2nd ఉంటుందండి. అంటే 2nd డేట్కి మీరు పేమెంట్ అనేది మీ అకౌంట్లో సఫిషియంట్ ఫండ్స్ ఉండే విధంగా చూసుకోవాలి. ఆటోమేటిక్గా
కొంతమంది సెకండ్ డేట్ ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తారు. అలా కాదు, ఒక్కోసారి ఎర్లీగా కూడా కట్ అవుతాయి పేమెంట్, ఒక్కోసారి ఈవినింగ్ వరకు, ఒక్కోసారి మిడ్ నైట్ వరకు. సో చెక్స్ అనేది వాళ్ళకి నచ్చినట్టు డిపాజిట్ అవుతుంటాయండి ఆటో పేమెంట్ సిస్టమ్ సంబంధించి. అందుకని మీరు ఆ రోజు అంటే సెకండ్ డేట్కి డ్యూ డేట్ అంటే ఫస్ట్ డేట్కి ఫండ్స్ రెడీగా ఉంచుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మీకు బిల్ డేట్ వచ్చేసి ఎవ్రీ మంత్ సెకండ్ డేట్. టోల్ ఫ్రీ నెంబర్ 180020940006 186042511188. ఇది జియో నుంచి కలిసిద్దండి సెకండ్ నెంబర్. ఎయిర్టెల్ నుంచి అయితేనేమో కంపల్సరీ మెయిన్ బ్యాలెన్స్ ఉండాలి, అన్లిమిటెడ్ కాలింగ్ ప్యాక్ కాకుండా. సో మొదటి నెంబర్ మీరు టోల్ ఫ్రీ నెంబర్, ఇది ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్స్. ఎవరైతే ఈ కార్డు కలిగి ఉన్నారో, రెగాలియా కార్డుకు సంబంధించి కంప్లైంట్స్ ఇవ్వాలనుకున్నారు, వాళ్ళు membersupport@hdfcregalia.com దానికి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు ఎయిర్పోర్ట్ లాంచ్ యొక్క ప్రయారిటీ పాస్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే ప్రయారిటీ పాస్ అంటే pp@prioritypass.com.hk అనే దానికి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. 23rd పాయింట్, కార్డ్ పేమెంట్. మీరు యూపీఐ వాలెట్స్ ఉపయోగించి పేమెంట్ చేయొచ్చు. రివార్డ్ పాయింట్స్ ని ఎన్కాష్ చేయడం ద్వారా మీ యొక్క బ్యాలెన్స్ అంటే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ కొంతవరకు తగ్గుతుంది, అలా అయినా చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు ఉపయోగించి, క్రెడిట్ అప్లికేషన్ ఉపయోగించి, ఆటోపే ఉపయోగించి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా, మొబైల్ బ్యాంక్, వీటిలన్నిటి ద్వారా మీరు క్రెడిట్ కార్డ్ అనేది పేమెంట్ చేయొచ్చు. ఇక 24th వచ్చేసి కార్డ్ ఎలిజిబిలిటీ అండి. ఈ కార్డు యొక్క ఎలిజిబిలిటీ నెట్ ఇన్కమ్ 70,000 కంటే ఎక్కువ ఉండాలి సాలరీడ్ ఎంప్లాయ్ అయితే ప్రతి మంత్ లో. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు పర్ యానం ఐటీఆర్ వచ్చేసి 8.4 lakhs అంటే దగ్గరగా 8.5 లక్షలు ఐటీఆర్ చూపించాల్సి ఉంటుంది. ఇక లేదు సేవింగ్ అకౌంట్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటే, సాలరీడ్ కాదు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాదు అనుకున్నప్పుడు మీరు యావరేజ్గా 6 to 8 months అనేది 2 లక్షల వరకు మెయింటైన్ చేయాలి. యావరేజ్గా 6 to 8 months మెయింటైన్ చేస్తే ఈ హెచ్డిఎఫ్సి రెగాలియా క్రెడిట్ కార్డుకి ఎలిజిబుల్ అవుతారు. ఇక అప్లికేషన్, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు సంబంధించి కార్డు అంటే క్రెడిట్ కార్డు చాలా వరకు ఈ రోజుల్లో ఆన్ ఆఫ్ ఫెసిలిటీ ఉందండి. కార్డు అవసరమైనప్పుడు ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. కానీ హెచ్డిఎఫ్సిలో ఆ ఫెసిలిటీ లేదండి. మొబైల్ అప్లికేషన్లో లేదు, నెట్ బ్యాంకింగ్లో లేదు. కాకపోతే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ స్పెండింగ్ లిమిట్ మాత్రం సెట్ చేసుకోవచ్చు. కార్డుని ఆన్ ఆఫ్ మాత్రం ఆప్షన్ లేదు, స్పెండింగ్ లిమిట్ మాత్రం సెట్ చేసుకోవచ్చు. ఇక 26th పాయింట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషనల్ ఆర్ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది హెచ్డిఎఫ్సి కండక్ట్ చేయట్లేదండి. సో ప్రమోషనల్ లింక్ కానీ రిఫరల్ లింక్ కానీ నేను ఈ వీడియో కింద ఇవ్వట్లేదు. హెచ్డిఎఫ్సి వాళ్ళు ఎలాంటి ప్రమోషనల్ కండక్ట్ చేయట్లా. ఒకవేళ ఫ్యూచర్లో కండక్ట్ చేస్తే తప్పకుండా నా ప్రతి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ప్రమోషనల్ రిఫరల్ లింక్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్యాంక్ వాళ్ళు స్పాన్సర్ చేస్తే తప్పకుండా. ఈ హెచ్డిఎఫ్సికి సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ రిఫరల్ లింక్ లేదు. కాకపోతే ఎవరైతే క్రెడిట్ అప్లికేషన్ ఉపయోగించి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారు, చాలా బాగుంటుంది. ఆ అప్లికేషన్ నేను రిఫరల్గా ఇస్తాను డిస్క్రిప్షన్లో. దాని ద్వారా జాయిన్ అయితే మీకు 750 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుందండి. సో ఆ విధంగా మీరు క్రెడిట్ అప్లికేషన్ ఎవరైతే న్యూ జాయినర్స్కి మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఈ క్రెడిట్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఈ కార్డులో ఫైనల్గా ప్రోస్ కాన్స్ నేను డీటెయిల్గా ఇక్కడ రాశానండి. ప్రోస్ చూసుకుంటేనే ఫ్యూయర్ పర్ స్టేట్మెంట్ పర్ మంత్ వచ్చేసి 500 రూపీస్ అంటే 1% ట్రాన్సాక్షన్. బిల్లింగ్ వచ్చేసి 400 నుంచి 5,000 మధ్య ఉన్నప్పుడు ప్రతి మంత్లో మీకు 500 రూపాయలు అనేది వీవర్ అవుతుంది. సో సర్చార్జ్కి అంటే మెయిన్ యొక్క ఎవరైతే వెహికల్స్ ఉండి ట్రావెల్ చేస్తారో డీజిల్, పెట్రోల్, సిఎన్జి అలాంటి వాళ్ళకి మెయిన్ ఇక్కడ ప్రో అని చెప్పొచ్చు, మెయిన్ బెనిఫిట్. సెకండ్ పాయింట్ చూసుకుంటే ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అండి. ఎవరైతే ఎక్కువగా ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తారో 12 వరకు లాంచ్ యాక్సెస్ వాడుకోవచ్చు ఇయర్లీ. ఓవర్సీస్ లో అయితే 6 వరకు వాడుకోవచ్చు పర్ యానం వచ్చేసి. ఇక ఎయిర్ మైల్ పాయింట్స్ గా మీరు ఎయిర్ ట్రావెల్ టికెట్స్ పర్చేజ్ చేసుకున్నప్పుడు మీకు వచ్చిన రివార్డ్ పాయింట్ అనేది 50 పైసాగా కన్వర్ట్ అవుతుందండి. రివార్డ్ పాయింట్ క్యాష్ కానీ ప్రోడక్ట్స్ గా ఓచర్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మెయిన్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇక వచ్చేసి 5th పాయింట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కవర్. మీరు ఎలాంటి పేమెంట్ చేయకుండా జీరో లైబిలిటీ ద్వారా అప్ టు 9 lakhs వరకు ఇన్సూరెన్స్ కవర్ ఉంటుందండి. 6th పాయింట్ వచ్చేసి ఎయిర్ ట్రావెల్ అండి. అంటే మీరు ఈ కార్డు ఉపయోగించి ఫ్లైట్ టికెట్ పర్చేజ్ చేసి అనుకోకుండా ఏదైనా యాక్సిడెంటల్ డెత్ జరిగితే ఈ కార్డు ఉపయోగించి మాత్రమే టికెట్ కొన్నప్పుడు 1 crore డెత్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అయింది. ఇది మీరు కార్డుకి నామినీ ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి అమౌంట్ పే చేయడం జరుగుతుంది. ఇక కార్డ్స్ చూసుకుంటే మెయిన్ వచ్చేసి వెల్కమ్ బోనస్ నిల్ అండి.
ఎవరైతే 2,500 ప్లస్ 18% జిఎస్టీ రెన్యువల్ ఫీజులో, జాయినింగ్లో కాదండి, రెన్యువల్ ఫీజులో 3 lakhs కన్నా తక్కువ స్పెండ్ చేసి వాళ్ళకి మాత్రమే 2,500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో వెల్కమ్ బోనస్ అనేది నిల్లు. మీరు జాయినింగ్ ఇయర్లో ఎలాంటి వెల్కమ్ బోనస్ అనేది ఎటువంటి రాదండి. ఇక చెప్పాలనుకుంటే రెన్యువల్ ఫీజు వచ్చేసి 2,500 ప్లస్ 18% అనేది చాలా అమౌంట్ ఎక్కువే అని చెప్పొచ్చు ఈ రోజుల్లో. ఇక యాన్యువల్ స్పెండ్స్ వచ్చేసి 3 lakhs అన్నాడు. ఈ రోజున నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఒక కార్డు మీద 3 లక్షలు అనేది ప్రయాణము దాదాపుగా అసాధ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ప్రీమియం కేటగిరీ క్రెడిట్ కార్డ్ అండి. అందుకని మెయిన్ హైఫై లైఫ్ గడిపే వాళ్ళ కోసం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లోబడి ఈ కార్డు రూపొందించడం జరిగింది. మీడియం నార్మల్ పీపుల్కి అయితే ఈ కార్డు ఎటువంటి అస్సలు అక్కర్లేదు. ఈ కార్డులో ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ చెప్పవచ్చు. ఇంత ఫీజు 2,500 ప్లస్ 18% జిఎస్టీ పెట్టినప్పుడు రివార్డ్ పాయింట్ వాల్యూ క్యాష్ గా కన్వర్ట్ చేసుకుంటే చాలా తక్కువ పెట్టాడండి. రివార్డ్ పాయింట్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. ఏదైనా క్రెడిట్ కార్డ్ ని బ్యాంక్ వాళ్ళు ప్రమోషన్ చేసేటప్పుడు రివార్డ్ పాయింట్ వాల్యూ అనేది కార్డు రెన్యువల్ ఫీజును బేస్ చేసుకొని రివార్డ్ పాయింట్ వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. కానీ ఇక్కడ వచ్చేసి క్యాష్ గా కన్వర్ట్ చేసుకుంటే మీరు రివార్డ్ పాయింట్స్ ని 20 పైసలుగా మాత్రమే కన్వర్ట్ అవుతుంది. కాకపోతే 150 రూపాయలు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ స్పెండ్ చేసినప్పుడు 4 రివార్డ్ పాయింట్స్ అనేది క్రియేట్ అవుతుంది. అది ప్లస్ పాయింట్ చెప్పవచ్చు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే చాలా వరకు దారుణం అని చెప్పొచ్చు. నెట్ ఇన్కమ్ 70K అంటే 70,000 కన్నా ఎక్కువ. ఐటీఆర్ అయితేనేమో దగ్గర 8.5 లక్షలు, లేదా సేవింగ్ అకౌంట్ అయితేనే యావరేజ్ 2 lakhs మెయింటైన్ చేసిన వాళ్ళకే ఈ కార్డ్ ఎలిజిబిలిటీ. ఎందుకంటే ఇది ఐఫై లైఫ్ కార్డ్ అండి. ఇంకా రైల్ టికెట్స్ పర్చేజ్ చేస్తే మాత్రం ఎలాంటి సర్చార్జ్ అనేది వ్యూవర్ అనేది ఈ కార్డు మీద లేదు. అదొక మెయిన్ డ్రాబ్యాక్. ఈ రోజుల్లో కామన్ గా ట్రైన్స్ కూడా వెళ్తుంటారు. సర్చార్జ్ ప్రోగ్రామ్ ఈ రైల్ టికెట్స్ సంబంధించి సర్చార్జ్ అయితే అసలు ఈ కార్డు మీద ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు. ఇక కార్డ్ ఆన్ ఆఫ్ ఫెసిలిటీ ఈ రోజులు చాలా వరకు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. కార్డ్ ఆన్ ఆఫ్ ఫెసిలిటీ హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏ కార్డుకి ప్రొవైడ్ చేయట్లేదండి. వాళ్ళ నెట్ బ్యాంకింగ్ మొబైల్ అప్లికేషన్లో కార్డ్ని ఆన్ ఆఫ్ మాత్రం చేసుకోవడానికి లేదు, కానీ స్పెండింగ్ లిమిట్ మాత్రం సెట్ చేసుకోవచ్చు. ఇక చూసుకుంటే హెచ్డిఎఫ్సి వాళ్ళు ఎలాంటి రిఫరల్ కానీ ప్రమోషనల్ లింక్స్ కానీ ప్రొవైడ్ చేయట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదు ఆ ప్రోగ్రామ్. ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో చాలా వరకు ఫ్రెండ్స్ లేదంటే రిలేటివ్స్ లేదా కొలీగ్స్ ఇలా రిఫరల్ ఎంకరేజ్ చేసి ఇంకొక కార్డ్ని ఎంకరేజ్ చేస్తారు. అలాంటి ప్రోగ్రామ్ దేంట్లో కండక్ట్ కావట్లేదు. ఈ ప్రోస్ చూసుకున్నారు, కాన్స్ చూసుకున్నారు. ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి కార్డుకు సంబంధించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా రేటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ హెచ్డిఎఫ్సి రెగాలియా క్రెడిట్ కార్డ్ మీద నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా అండి. ఎవరైతే ఫుడీ ఉంటారో, ఫుడ్ లవర్స్, వాళ్ళకి డైనౌట్ అప్లికేషన్ ద్వారా చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ట్రావెలింగ్, ఎవరైతే ఎక్కువగా ఎయిర్ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, అబ్రాడ్ కానీ డొమెస్టిక్ కానీ. ఇక ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్, ఎవరైతే ఎక్కువగా 2 వీలర్ 4 వీలర్ 3 వీలర్ పర్సనల్గా యూజ్ చేస్తుంటారో వాళ్ళకి ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ పర్ మంత్ 500 చొప్పున చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎవరైతే నార్మల్గా క్రెడిట్ కార్డ్స్ లేదా మీడియంగా స్పెండింగ్ చేస్తారో అలాంటి వాళ్ళకైతే ఈ కార్డు ఐఫై లైఫ్ కార్డ్ అని చెప్పొచ్చు. సో వీళ్ళందరికీ సూట్ కాదండి. ఇక చూసుకుంటే కార్డ్ రేటింగ్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో ఈ కార్డ్ రేటింగ్ అదర్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే అవుట్ ఆఫ్ 5కి 3 ఇస్తున్నా అండి. హెచ్డిఎఫ్సి యొక్క క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని క్రెడిట్ కార్డ్స్ తో కంపేర్ చేస్తే ఇంటర్నల్ గా హెచ్డిఎఫ్సి రెగాలియా క్రెడిట్ కార్డ్ కి అవుట్ ఆఫ్ 5కి నేను 2.5 ఇస్తాను అండి. ఎందుకంటే ఇది ఐఫై లైఫ్ క్రెడిట్ కార్డు, హెవీ ఫీచర్స్ ఉంటాయి, అందుకని ఇంత తక్కువ రేటింగ్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ఈ క్రెడిట్ కార్డ్ గురించి చాలా గొప్పగా రివ్యూస్ చాలా రాశారు, కానీ దీని లూప్ హోల్స్ అని నేను బయట పెట్టడం జరిగింది. నేనైతే ఈ కార్డ్ ని సజెస్ట్ చేయనండి ఎలాంటిది. మరి చూసారుగా ఈ హెచ్డిఎఫ్సి రెగాలియా క్రెడిట్ కార్డు యొక్క ప్రోస్ కాన్స్ డీటెయిల్ గా నేను ప్రతి క్రెడిట్ కార్డ్ ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అందుకని మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలానే నా వీడియోస్ కొంచెం లెంత్ ఉంటాయి, ఎందుకంటే ఫైనాన్షియల్ గా మన మనీ ఇన్వెస్ట్మెంట్ కార్డ్స్ కాబట్టి. అందుకని నేను మన ఫైనాన్షియల్ గా లాస్ ఎక్కడ జరుగుతుంది అనేది పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంత టైం తీసుకుంటున్నాను. ఈ విధంగా డీటెయిల్ గా మీకు పిన్ టు పిన్ రివ్యూ నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ కి తప్పకుండా మన వీడియోస్ ని రికమెండ్ చేయండి. అలానే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఒక లైక్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.